వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. వల్లభనేని వంశీ అరెస్ట్ కావడం అనేది జరిగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలన వార్త. ఎందుకంటే గతంలో లోకేష్ బాబు గారు రెడ్ బుక్ బయటికి తీయడం, తర్వాత రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లు డెఫినెట్ గా చెప్పకూడదు తినడం ఖాయమని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ కిస్మతో వీళ్ళ కిస్మతో మొత్తానికి వాళ్ళు ఓడిపోవడం అనేది జరిగింది. కూటమి ప్రభుత్వం గెలిచింది. కూటమి ప్రభుత్వం గెలవడంతో రాజకీయ కక్ష సాధింపు చర్యలు అస్సలు చేపట్టమని చెప్తూనే రాజకీయ కక్ష చర్యల్లో భాగంగానేనా, లేకపోతే చట్టం తన పని తను చేసుకోపోతుందా? సో వల్లభనేని వంశీతోటి ఇప్పుడు ఒక్కసారిగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, గతంలో ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరికీ షాక్కి గురి కావడం అనేది జరిగింది. సో గతంలో అసెంబ్లీలో వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని ఎంత దారుణంగా అవమానించారన్నది అందరికీ ఆ టైంలో తెలిసిన విషయమే. బట్ తను మాత్రం నేను తల్లి జోలికి వెళ్ళలేదు అని చెప్పేసి కూడా చెప్పారు. బట్ అక్కడ ఆ విషయం పైన చంద్రబాబు నాయుడు గారు అంటే ఫస్ట్ టైం కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. సో బట్ ఆ రీజన్లో కాదు వంశీని అరెస్ట్ చేసింది. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది ఏందనేది చూసుకుంటే ఏపీలోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత. తను వైసీపీ నుంచి గెలవలేదు, మొన్న టికెట్ ఇచ్చిన ఓడిపోయారు. గతంలో టీడీపీ నుంచి గెలిచారు, బట్ వైసీపీకి వెళ్ళడం అనేది జరిగింది. సో వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం మై హోమ్స్ భుజాలో తన మామింట్లో ఉన్నట్టు సమాచారం అందుకున్న. సో చాలా రోజుల నుంచి వెతుకుతున్నారు. సో ఈరోజు ఇక్కడ దొరకడం అనేది జరిగింది. సో ఏపీ పోలీసులు ఉదయం నుంచి కూడా అదుపులోకి తీసుకొని అనంతరం వల్లభనేని వంశీకి విజయవాడకు తరలించడం అనేది జరిగింది. సో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వంశీని అరెస్ట్ చేసినటువంటి కేసు ఏంటంటే గతంలో టీడీపీ ఆఫీస్ పైన ఎవరైతే దాడి చేశారో దాంట్లో వంశీ కీలకంగా ఉన్నారు. సో సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో మేము వంశీని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. సో వంశీని ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారనేది చూసుకున్నట్టయితే వంశీని అరెస్ట్ చేసిన విజయవాడ పడమట్ట పోలీసులు బిఎన్ఎస్ కొత్త చట్టాల ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్ 140/1, అలాగే 308, 351/3, రెడ్ విత్ 3/5 కింద కేసులు. వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టిన పోలీసులు వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడకు తరలించారు. వంశీ ఇంటికి నోటీసులు కూడా గతంలో ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి సత్యవర్ధన్ అనే తను కేసుని పెట్టడం, తర్వాత విత్డ్రా చేసుకోవడం అది సంచలనంగా మారింది. వారి తల్లి ఎస్సీ ఎస్టీ కేసు కావచ్చు, తర్వాత వారి కొడుకును కిడ్నాప్ చేశారంటూ గతంలో ఈ కేసులో సత్యవర్ధన్ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నట్టు కూడా సమాచారం. సో దానికి బెదిరింపులకు గురి చేశారు, టార్చర్ పెట్టేవాడు అని చెప్పేసి ఈ కేసు పెట్టడం అనేది జరిగింది. మరి ఇప్పుడు వంశీ చాప్టర్ ఎంతవరకు అంటే క్లోజ్ అని చెప్పేసి అనుకోవచ్చా? రెడ్ బుక్ ప్రకారమే జరుగుతుందా? గతంలో పవన్ కళ్యాణ్ ని 3 పెళ్లిల విషయంలో కావచ్చు, తర్వాత తన యాక్టర్ కాదు, అతనికి యాక్టింగ్ రాదు, అలాగే రాజకీయాల్లో పనికిరాడు, పెయిడ్ ఆర్టిస్ట్, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారని రకరకాలుగా అవమానించడం అనేది జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ అయితే ముద్దపప్పు శుద్ధపప్పు, తనకు రాజకీయం తెలియదు, ఏదో చంద్రబాబు నాయుడు తోటి వచ్చిండు, అసలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి వచ్చిండు అని చెప్పేసి రకరకాలుగా మాటలు మాట్లాడడం అనేది జరిగింది. సో ఆ విధంగా గన్నవరంలోనే లోకేష్ బాబు ఛాలెంజ్ చేశారు, ఒకవేళ గెలిస్తే మాత్రం రెడ్ బుక్ లో కీలకమైన పేరు ఉంది, డెఫినెట్ గా వారి పని మాత్రం చూసామన్నారు. అలాగే రెడ్ బుక్ ప్రకారం బోర్గండ బుజ్జి అనిల్ కావచ్చు, తర్వాత వైసీపీలో ఉన్నటువంటి మాజీ ఆఫీసర్లు కూడా ఒక్కొక్కరిగా అరెస్ట్ అవ్వకుంటూ వస్తున్నారు. మరి జగన్ 2.0 అనడం, జగన్ 2.0 నుంచి వల్లభనేని వంశీ ఫస్ట్ వికెట్ అవుట్, మరి సెకండ్ వికెట్ కొడాలి నాని, తర్వాత జగన్మోహన్ రెడ్డేనా? సో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు జగన్ అంటే విజయసాయి రెడ్డి అంటే జగన్ అనుకునేటోళ్ళే విజయసాయి రెడ్డిని సైలెంట్ గా తప్పించడం అనేది జరిగింది. మరి రాష్ట్రంలో 6 నెలల పాలన సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకెన్ని ఏ విధంగా రాజకీయాలు ఉంటాయనేది వేచి చూడాల్సిన విషయం. వంశీని అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.